కర్ణాటకలో పడవ బోల్తా పడి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్వార్ ప్రాంతంలో 24 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో బోట్లో ఉన్న వారంతా గల్లంతయ్యారు. వెంటనే అలర్ట్ అయిన కోస్ట్ గార్డ్ మత్స్యకారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు 9 మృతదేహాలను వెలికి తీసింది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కూర్మగూడ జత్రాలో జరుగుతున్న ఓ జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు గోవా నుంచి డ్రైవర్లు హెలికాప్టర్ను రంగంలోకి దించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరణ ప్రతినిధి ఆశా బెంగళూరు నుంచి అందిస్తారు. బెంగళూరు, ఇక బోటు ప్రమాద ఘటనపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ప్రమాదం ఎలా జరిగింది, వివరాలు ఏంటి? కార్వార్ లో ఉండేటటువంటి ఆ యొక్క ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ ప్రతిసారి కూడా బోట్ రేస్ అనేది జరుగుతుంది. ఎంతో మంది నేవీకి సంబంధించినటువంటి అధికారులు, అదే విధంగా నేవీలో ట్రైనింగ్ పుచ్చుకుంటున్నటువంటి వారు కూడా అక్కడ రెగ్యులర్ గా కూడా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం సుమారు 8 మంది ఈ బోట్ బోల్తా పడడంతో చనిపోయారు. ఆ ప్రాంతంలో 22 మంది ఆ బోట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే విధంగా మనం విజువల్స్ రూపంలో కూడా చూడొచ్చు. 22 మంది కూడా అందులో ఉన్నప్పటికీ వారు ఈత కంప్లీట్ గా నేర్చుకున్నప్పటికీ, తెలిసినప్పటికీ కూడా ఆ 8 మంది ఆ బోట్ బోల్తా పడడంతో చనిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. అదే విధంగా 6 బాడీలు మాత్రమే దొరికాయి. మిగతా 2 బాడీలు కూడా గల్లంతైన పరిస్థితి ఉంది. ఆ 2 బాడీలు కూడా ఇప్పటికీ కూడా గాలింపు అనేది జరుగుతూ ఉంది. గతంలో ఇలా ఎప్పుడు సంభవించలేదు. ఎప్పుడు కూడా కోస్ట్ గార్డ్ కి సంబంధించినటువంటి వీరెవరైతే ఉంటారో వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని సేవ్ చేసేవారు. కానీ ఈసారి ఇంకా 2 బాడీలు కూడా దొరకట్లేదు. అండ్ మిస్ అయిన వారి బాడీ సమాచారం కూడా పోలీసులకి అందించడం జరిగింది. అయితే ఇలా సంభవించకుండా ఉండేందుకు గవర్నమెంట్ నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కానీ పరిస్థితి కర్ణాటక ఏరియాలు గా జరుగుతూనే ఉంటాయి. సో ఈ రోజు ఇక్కడ కార్వార్ లో జరిగినటువంటి ఈ యొక్క సీ యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఇదనేది చాలా ఇబ్బంది కలిగించిందని చెప్పొచ్చు.